సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. కాకినాడలో సంచలనంగా మారిన పెళ్లి పేరుతో మోసం ఎపిసోడ్ సినిమాకు మించిన ట్విస్ట్లతో ఇంట్రెస్టింగ్ గానే మారింది. సర్వం దోచేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న పెళ్లి కూతురు కొత్త వాదనను తెరపైకి తీసుకొచ్చింది. కృష్ణమోహన్ చెప్పిందంతా పచ్చబద్దమని, తనకిష్టం లేకుండా నిశ్చితార్థం చేశారని, తనకింతవరకు పెళ్లే కాలేదని చెప్పి బాంబు పేల్చింది. కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్పడంతో కథ మరో మలుపు తిరిగింది. లేటు వయసులో పెళ్లికి సిద్ధమైన కాకినాడకు చెందిన కృష్ణమోహన్ ను 11 మంది మహిళా బ్యాచ్ మోసం చేస్తున్నట్టు ఆరోపణలు సంచలనంగా మారాయి. వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. శిరీష అనే మధ్యవర్తి నీరజ అనే అమ్మాయి ఉందని చూపించి అదే రోజు నిశ్చితార్థం చేశారని, తర్వాత తన వద్ద నీరజ, ఆమె కుటుంబ సభ్యులు విడతల వారీగా 6 లక్షల రూపాయలు నగలు కాజేశారని తెలిపారు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి కనిపించకుండా పోయారని తెలిపారు. వాళ్ళు కంగారు పెట్టి అప్పుడప్పుడు ఎంగేజ్మెంట్ అంటే రాజమండ్రి బస్ స్టాండ్ ఎదురుంటే శుభమస్తులో ఈ పెళ్లి కూతురు వీళ్ళ మెంబర్లు అందరూ వచ్చారు. సీసీ ఫుటేజ్లు కూడా ఉన్నాయి. 25,000 రూపాయల చీరలు, వడ్డానాలు అన్నీ మొత్తం సమస్తం తీసుకున్నారు. మూడో రోజేమో ఈ అమ్మాయి నాకు ఫోన్ లేదంటే ఒప్పో ఫోన్ ఏలూరు బజాజ్ షోరూంలో కొన్నాం. 2 అన్నవరంలో పెళ్లి చేసుకుందాం అంటే రాజమండ్రిలో గోల్డ్ ఐటమ్ తీసుకుని వాళ్ళకి ఇచ్చాను. తర్వాత రోజు ఫోన్ పేలు, గూగుల్ పేలు అంటే ఇది మాకు ఫుడ్ కూడా లేదండి అంటే అన్నీ వాళ్ళ అన్నయ్య పేరు మీద వేయించుకుంది. అన్ని ఎవిడెన్స్లు ఉన్నాయి. నాకేమో నీరజ్ అని చెప్పిందండి. ఇన్స్టాగ్రామ్లో ప్రియాదేవి అని ఉందండి. వాళ్ళు ఒక అబ్బాయిని, ముస్లిం అబ్బాయిని చేసుకుంది, అతనితోనే ఉంటుంది. షేక్ బేగం అని అది ఒకటి వచ్చింది. రకరకాల ఐడీలు 3 టౌన్లో తీయించుకున్నాం మేము, ఫోన్ నెంబర్లు ఎట్టి. పక్క ప్లాన్ చేసి తనను మోసం చేశారని చెప్తున్నాడు. అమ్మాయి అందంగా ఉండడంతో డబ్బులు ఇచ్చేశాని, కానీ తర్వాత కథ అడ్డం తిరిగిందని చెప్తున్నాడు. తనతో వీడియో కాల్ కూడా యువతి మాట్లాడినట్టుగా చెప్పాడు. తన దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని, వాటిని పోలీసులకు ఇచ్చినట్టుగా తెలిపాడు. వారంతా పెద్ద మోసగాళ్లని ఆరోపించాడు. రకరకాల అడ్రస్లు హైదరాబాద్ సైడ్, తెలంగాణ కూడా మోసాలు చేశారండి. ఏలూరులో మేము స్వయంగా వెళ్తే మా కళ్ళతో మా బావగారు, మా కజిన్స్ వెళ్తే వాళ్ళు డైరెక్ట్ గా దొరికారు. నాతో ఉన్న వారం రోజులు ఆవిడ వీడియో కాల్ రికార్డింగ్లు కూడా ఉన్నాయి నా దగ్గర. ఇష్టం లేకుండా అవి పోలీస్ డిపార్ట్మెంట్ కి ఇచ్చామండి. అవి పర్సనల్ కదండి. అవి రేపు కోర్టులో మాకు అయ్యే విట్నెస్లు. ఆ అమ్మాయి కాల్ మాట్లాడి నాకు జొమాటోలో బుక్ చేయమని, మా అమ్మ వస్తుంది డబ్బు ఇవ్వమని అన్ని ఉన్నాయి ఎవిడెన్స్లు. అమ్మాయి దగ్గర ఉన్నాయి ఎవిడెన్స్లు పెట్టమనండి. మా కోర్టు లా తీరుస్తుంది. ఆల్రెడీ ఎఫ్ఐఆర్ ఫైల్ అయింది వాళ్ళ మీద. ఇదిలా ఉంటే తాము ఫేక్ కాదు, కృష్ణమోహన్ ఫేక్ అని పెళ్లి కూతురుగా నిశ్చితార్థం చేసుకున్న యువత ఆరోపిస్తుంది. తన పేరు నీరజ కాదని చిన్ని అని పేర్కొంది. కృష్ణమోహన్ అన్ని అబద్ధాలే చెప్తున్నాడని, అసలు తనకు ఇంతవరకు పెళ్లే కాలేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తనకు ఇష్టం లేకుండా నిశ్చితార్థంలో కూర్చోపెట్టారని, బలవంతంగా నవ్వి ఫోటోలు తీసుకున్నట్టుగా సుమన్ టీవీకి వివరించింది. ఆయన తనకు పెళ్లైనట్టు చూపిస్తున్న ఫోటోలు తనవి కాదని, తన అక్కవని చెప్పి పెద్ద ట్విస్టే ఇచ్చింది. అంతేకాదు, అతనితో తనకు పెళ్లి ఇష్టం లేదని, తన తల్లి బంధువులు చెప్తేనే నిశ్చితార్థం చేసుకుంటున్నట్టు చెప్పుకొచ్చింది. తనను బలవంతంగా నవ్వించే ఫోటోలు కూడా తీసుకున్నారని సుమన్ టీవీకి వివరించింది. వాళ్ళు కావాలని అలా చెప్తున్నారు. నా పేరు నీరజ కాదు. అసలు నాకు మ్యారేజ్ కూడా కాలేదు, ఎవరు లేరు కూడా. ఆయన కావాలని చెప్పి అలా ఫేక్ చేస్తున్నాడు. నిశ్చితార్థం ఏమీ కాలేదు. నాకు కూర్చోపెట్టేసి చీర కట్టి కూర్చోపెట్టి అవన్నీ చేతిలో పెట్టి నార్మల్ గా ఫొటోస్ వద్దన్నా కూడా బలవంతంగా ఫొటోస్ కూడా తీసేశారు. నవ్విచ్చడం అలాంటివి చేసి ఫొటోస్ తీసేశారు. అవన్నీ రుజువులు తీసుకురమ్మని చెప్పండి. నాకు పిల్లలు ఉన్నది, నాకు హస్బెండ్ ఉన్నది, వాళ్ళిద్దరిని కూడా తీసుకొని రమ్మనండి. నేను ఎక్కడికైనా వస్తాను. నాకు పిల్లలు లేరు, నాకు పెళ్లి కాలేదు, ఉన్నారని చెప్పి వాళ్ళు తీసుకురమ్మనండి. నా పిల్లల్ని కూడా, నా హస్బెండ్ ని. నాకైతే ఎటువంటి బంగారం ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు, ఫోన్ కూడా కొనిచ్చలేదు. అలాగే కృష్ణమోహన్ వద్ద ఎలాంటి డబ్బులు తీసుకోలేదని తెలిపింది. కృష్ణమోహన్ అబద్ధాలు చెప్తున్నాడని, తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని పేర్కొంది. అంతా మధ్యవర్తి శిరీష్ వాళ్ళ బ్యాచే చేశారని, తమకు ఏ పాపం తెలియదని, సమాజంలో తలెత్తుకోకుండా చేశారని వాపోయింది. కాకినాడ వస్తే నీకు మాట్లాడేసి పంపించేస్తాను, ఒక్కదానివేరా అని చెప్పి చేస్తుంటే నేను రాను అని చెప్పానని చెప్పి మా పెద్దమ్మ గారేమో వార్నింగ్ ఇచ్చారు. వార్నింగ్ ఇవ్వడం వల్ల ఇదంతా కావాలని చెప్పి ఇది చేస్తున్నాడు. శిరీష అన్న ఆవిడ కూడా మొత్తం అందరూ తీసుకొచ్చి పక్కన ఇలా నుంచోబెట్టి చెయ్యి పట్టుకున్నారు. మా అక్క వాళ్ళు తిడుతున్నారు, మీకు ఇచ్చి చెయ్యి, మీ వయసు కూడా చాలా పెద్దది అని చెప్పి వార్నింగ్ కూడా ఇచ్చారు. కృష్ణమోహన్ పాత ఫోటో చూపి మోసం చేశారని యువతి తల్లి స్నేహితురాలు తెలిపింది. అడిగితే బరువు పెరిగారని చెప్పి హడావిడిగా వారే నిశ్చితార్థం చేశారని, తమకు ఎటువంటి సంబంధం లేదని తెలిపింది. తమ పరువు తీసిన కృష్ణమోహన్ పై పోలీసులకు ఫిర్యాదు చేస్తామని హెచ్చరించింది. మా మమ్మీ నంబరు
వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నారు. పెళ్లి సంబంధం చూసారు కదా. మా మమ్మీ స్టేటస్లు పెట్టుకుంటుంటే అవన్నీ స్క్రీన్ షాట్లు తీశారు. కావాలంటే దానిపైన నేమ్ కూడా ఫీడ్ చేసుకుని ఉంది. స్క్రీన్ షాట్లు తీసి కావాలని ట్రోలింగ్లు పెడుతున్నాడు. నేను రాను అని చెప్పానని, పెళ్లి చేసుకోను అన్నానని. నేను స్టార్టింగ్ లోనే చెప్పేసి అప్పుడు బలవంతం చేస్తున్నారని కూర్చొని ఉన్నాను. ఇంటికి వెళ్ళంగానే నాకు వద్దు అని చెప్పేసాను. కావాలంటే వాళ్ళందరినీ కనుక్కోండి, ఎవరైతే ఉన్నారో వాళ్ళని. నా బర్త్డేకి కాల్ చేస్తే మా అమ్మాయి మాట్లాడదు, మా అమ్మాయికి ఇచ్చి చెయ్యం, కాల్ చేయొద్దు అంటే ఎలా చేయకుండా ఉంటారో నేను కూడా చూస్తాను, ఎవరిని చేసుకోకుండా ఏమో మీ అమ్మాయిని బ్యాడ్ చేసేస్తానని చెప్పి మా మమ్మీకి కూడా బెదిరించాడు. ప్రస్తుతం ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇరు వర్గాలను పిలిచి విచారిస్తున్నారు. మరి ఈ ఎపిసోడ్లో ఎలాంటి ముగింపు వస్తుందో చూడాలి.